హలో అండి, వెల్కమ్ టు నివీస్ కిచెన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మినప వడలు ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగైతే మీకు క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా వస్తాయో మీకు తెలుస్తుంది. బయట క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఉంటాయండి. దానికోసం మినపప్పు తీసుకోవాలి. మినపప్పు నేను ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నాను. టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, టీ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకొని బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టండి. ఈ మినపప్పు 8 అవర్స్ నానాలండి, అంటే నైట్ మొత్తం నానబెడితే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మిక్సీ జార్లోకి ఒక 2 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇంకా జీలకర్ర వేసి మిక్సీ పట్టండి. అందులోకి కొంచెం నానబెట్టిన పప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పోసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టండి. కచ్చా పచ్చగా కానీ లేకపోతే గరుకులుగా కానీ అస్సలు మిక్సీ పట్టకండి. చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి. తర్వాత మిగతా పిండి మొత్తం మిక్సీ పట్టుకోండి. కొంచెం పిండి తీసుకొని వాటర్లో అలా వేస్తే తేలుతుంటుంది కదండి, పైకి తేలినప్పుడు అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మనకు పిండిని బాగా కలపాలండి. వన్ సైడే తిప్పుతూ బాగా కలుపుకోండి. ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవుతాయి. ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయినప్పుడు మనకు వడలు చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంటాయి. అందులో కొంచెం సాల్ట్ వేసి ఇంకా బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. అలా అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంటాయి. వడలు వేసుకునే ముందు కొంచెం జీలకర్ర ఇంకా కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కలపండి. అవి 2 వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని తర్వాత వడలు వేసుకోండి. వడలు వేయడానికి నేను ఆయిల్ ప్యాకెట్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి దానికి కొంచెం వాటర్ అప్లై చేయండి. మీ చేతికి కూడా వాటర్లో డిప్ చేసి తర్వాత పిండిని తీసుకొని వేయండి. చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. ఆయిల్ బాగా అవ్వనివ్వకండి, మీడియం ఫ్లేమ్ మీదనే వేసుకోండి. చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒకసారి. లేదంటే ఇలా మనం టీ జల్లిగంటే ఉంటుంది కదండి, దాని మీద కూడా రివర్స్ పెట్టి దాని మీద కూడా వేయొచ్చు. నాకైతే ఇదే ఈజీగా సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది, ఇలా ఆయిల్ కవర్ మీద పెట్టి. అందుకోసమని దీన్ని ఆయిల్ కవరే యూస్ చేస్తున్నాను. లేదంటే చేత్తోనే వేయొచ్చు, బట్ నాకు అలా అలవాటు లేదు. ఇలాగే అలవాటు ఉంది కాబట్టి నేను ఇలాగే వేస్తున్నాను. అవన్నీ వేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ లో చేసుకోండి. లో ఫ్లేమ్ మీదనే బాగా ఉడికించాలండి అవి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టామంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదన్నమాట. అందుకోసమని లో ఫ్లేమ్ మీదనే వేయండి. తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి. దీంట్లోకి పల్లి చట్నీ కానీ ఇంకా లేదంటే టమాటా చట్నీ లేదంటే సాంబార్, ఈ మూడిట్లో ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుందండి. చూసారు కదా, లోపల చాలా సాఫ్ట్గా వచ్చినాయి, బయట మాత్రం క్రిస్పీగా ఉన్నాయి. చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాం. ఓకే అండి.